హాయ్ గాయ్స్, ఈ వీడియోలో కవ్వం లేకుండా మిక్సీ లేకుండా సింపుల్గా నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 10 డేస్గా స్టోర్ చేసుకుంటున్న పాల మీద మీగడను ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకో గిన్నెలో నీళ్లు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మీగడను చేతితో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ని అట్లీస్ట్ 5 to 10 minutes మనం కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. కొంచెం సేపటి తర్వాత మీగడ గట్టిగా అవుతూ ఉంటుంది అండ్ ఆ తర్వాత 2-3 minutesలో గట్టిగా అవుతున్న మీగడ నుండి నీరు బయటకి వస్తూ ఉంటుంది. మీరు దీన్ని క్లియర్గా గమనించవచ్చు. వీడియోలో చూపించిన విధంగా క్లియర్గా వాటర్ అంతా బయటికి వస్తుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని నీటిని కొంచెం కొంచెంగా పోస్తూ వెన్నని వాష్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ని అట్లీస్ట్ ఒక 4 to 5 times చేయాలండి. ఈ వెన్నని కడగ్గా వస్తున్న వేస్ట్ వాటర్ని వేరే గిన్నెలో తీసుకోవాలి. వీటిని మనం మొక్కలకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మిక్సీలో చేసిన కవ్వంతో చేసిన క్లీనింగ్కి చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా వెన్న నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు ఈ వెన్నను స్టవ్ మీద సిమ్లో పెట్టి మరిగించాలి. కింద అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వైట్గా నురుగంతా పైకి రావడం మీరు గమనించవచ్చు. ఈలోపు 3-4 యాలకుల పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. వెన్న కలర్ బ్రౌనిష్గా మారుతున్నప్పుడు యాలకులు వేసి కలపాలి. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే నెయ్యి రెడీ. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గాజు బాటిల్లో వడకట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.